హాయ్ అండి అందరికీ. ఈరోజు మరో బ్యూటిఫుల్ ట్రెండింగ్ చైన్ ఎలా మేక్ చేయాలో చూసేద్దాము. ఇక నేను వైలెట్ కలర్ రౌండ్ బాల్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే కొత్తిమీర అంటారు కదండి, దాన్ని తీసుకొని దాన్ని సగానికి కట్ చేసేసి ఫస్ట్ గోల్డ్ కలర్ చిన్న బాల్ని మైక్రో బాల్ని వేసుకోవాలి. తర్వాత వైలెట్ కలర్ బాల్ని వేసుకోవాలి. దాని మీద గ్లూతో క్యాప్ ఉంటుంది కదండి, బాల్ పూసలకి పైన వేసి ఆ క్యాప్ని యాడ్ చేసుకోవాలన్నమాట. గ్లూ రాసేసి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ క్యాప్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒకసారి. ఈ విధంగా నేను మొత్తం 7 తీసుకున్నానండి. మొత్తం 7 బాల్స్ అనేవి తీసుకున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ సన్న చైన్ ఉంటుంది కదండి, ఆ చైన్ తీసుకొని కరెక్ట్గా మనకి నెక్ సైజ్ ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత చైన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మనము ఒక బాల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కట్టర్ సహాయంతో రిమైనింగ్ వైర్ని మనము కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పూసలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక 4 వేళ్ళు పెడితే ఎంత గ్యాప్ ఉంటుందో అంత గ్యాప్ అనేది మనము పెట్టుకోవాలి. ఆ గ్యాప్తో మనము నెక్స్ట్ వేరే దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టర్ సహాయంతో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రిమైనింగ్ పూసలన్నిటిని యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో ఒకసారి. సేమ్ ఒక సైడు ఎంత లెంత్ పెట్టామో రెండో సైడ్ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని అంతే లెంత్లో రెండో సైడ్ కూడా మనము ఆ పూసల్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే చాలా ట్రెండీగా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా రిమైనింగ్ పూసలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం కమెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కమెంట్ చేయండి. ఆ వీడియో అనేది చేసేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక సైడు జంపరింగ్ని యాడ్ చేసుకోవాలి. ఇట కటర్ సహాయంతో జంపరింగ్ని యాడ్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా జంపరింగ్ అను ఫిష్ హుక్తో యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసిన తర్వాత చూడండి, చాలా బాగుంటుందండి. వేసుకొని చూసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.